ఏ సర్జరీ అయినా పేషెంట్కి అయిపోయిందని చెప్తే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఏం తినొచ్చు సార్ మేము పప్పు తింటే చీమ్ పడుతుందా, ఎటువంటి వాటికి చీమ్ పట్టగలుగుతుందా అంటే ఫస్ట్ బాడీకి ఇమ్యూనిటీ తక్కువ ఉండే రోగాలల్లో. సో ఈ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ చాలా డేంజరస్ ఉంటాయి. సో అందుకు మనం హాస్పిటలైజేషన్ స్టే మినిమం ఉంచాలి. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు ఇంకో కామన్ ఇష్యూ గురించి మాట్లాడదాం మనం. అంటే దిస్ ఈజ్ అ కామన్ బిలీఫ్ ఇన్ ఇండియా. మనకి వేరే కంట్రీస్లో ఇట్లాంటి నమ్మకాలు లేవు, కానీ మనకి ఏ సర్జరీ అయినా పేషెంట్కి అయిపోయిందని చెప్తే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఏం తినొచ్చు సార్ మేము పప్పు తింటే చీమ్ పడుతుందా, పల్లీలు తింటే చీమ్ వస్తుందా అనేది. సో ఈ మిస్కన్సెప్షన్ని మనం క్లియర్ చేస్తాం. సో మనము ఒక సర్జరీ అయ్యింది, లేదంటే ఏదైనా గాయం అయింది, ఫ్రాక్చర్ అయింది అంటే ఇన్ఫెక్షన్ వచ్చేది సెవరల్ రీజన్స్ వల్ల. ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా వచ్చి అటాక్ చేస్తే మనకి పసు వస్తుంది. మనం బ్యాక్టీరియా అటాక్ చేసిన దాన్ని ఒక పస్ ఫార్మింగ్ ఆర్గానిజమ్స్ ఆ టిష్యూలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ దాన్ని బట్టి ఒక పస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆ చీమ్ రానికి నెంబర్ 1 రీజన్ ఇస్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియల్ ఎక్స్పోజర్ మనకి. సో ఏ గాయంకైనా చీమ్ పట్టగలుగుతుంది అండి. ఇక్కడ గాయం అనేది ఏంటి అంటే స్కిన్ కట్ అయ్యి స్కిన్ కింద స్ట్రక్చర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఈవెన్ మనం క్లీన్ ఆపరేషన్ థియేటర్లో చేసినా కొద్ది వరకు ఎక్స్పోజర్ ఉండగలుగుతుంది. సో మనకి ఎటువంటి వాటికి చీమ్ పట్టగలుగుతుంది అంటే ఫస్ట్ బాడీకి ఇమ్యూనిటీ తక్కువ ఉండే రోగాలల్లో డయాబెటిక్ ఈజ్ ద మోస్ట్ కామన్ రీజన్. అంటే డయాబెటీస్ ఉంటే బాడీకి సహనశక్తి తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అదర్ మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ స్మోకింగ్, మనకి సిగరెట్ యూజ్ఫుల్. వన్ మోర్ కామన్ థింగ్ ఈజ్ సివియర్ మాల్ న్యూట్రిషన్, అంటే చాలా అండర్ వెయిట్ ఉండడం, మనకు వేరే రకమైన డిజీజెస్ ఉండడం లైక్ ట్యూబర్కులోసిస్ ఆర్ హెచ్ఐవి. సో ఇటువంటి కొన్ని డిజీజెస్ వల్ల బాడీకి ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. సో వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ఇన్ఫెక్షన్ రానికి ఇది హాస్పిటలైజేషన్ స్టే ఎక్కువ అయిందంటే, అంటే మనం హాస్పిటల్లో మనం ఉండాల్సింది సర్జరీ తర్వాత 2 days అనుకోండి. ఫర్ సమ్ రీజన్ హాస్పిటల్ స్టే ప్రొలాంగ్ అయ్యింది. దానివల్ల ఏమైందంటే మనకు హాస్పిటల్ అనే దాంట్లో చాలా డేంజరస్ బ్యాక్టీరియా ఉంటాయి. మనకు బయట కమ్యూనిటీలో ఉండే బ్యాక్టీరియా కన్నా హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటాం వీటిని. సో ఈ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ చాలా డేంజరస్ ఉంటాయి. సో అందుకు మనం హాస్పిటలైజేషన్ స్టే మినిమం ఉంచాలి. ఇఫ్ పాసిబుల్ ఐసీయూ స్టే ఇంకా మినిమం ఉంచాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పకుండా పెట్టాల్సి వస్తుంది. సో దీస్ థింగ్స్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. అదర్ థింగ్స్ ఏంటంటే లోకల్ ఇమ్యూనిటీ తక్కువ కావడం, అంటే ఇది జనరల్ ఇమ్యూనిటీ తక్కువ ఇది మనం మాట్లాడుకుంది. సో లోకల్ ఇమ్యూనిటీ తక్కువ ఏంటంటే గాయం చాలా గలీజ్గా ఉండడం. సో ఆ గాయం చాలా బ్యాడ్ అయ్యి క్రష్ అయిపోయే టిష్యూస్, దానికి లోకల్గా బ్లడ్ సప్లై తక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వన్ మోర్ థింగ్ ఇస్ ఇంప్రాపర్ వూండ్ కేర్. అంటే కుట్లేసి డ్రెస్సింగ్ పెట్టారు, మీరు వెళ్ళి దాన్ని తడుపుకున్నారు, దాని మీద వాటర్ వేసారు, దాన్ని స్క్రాచ్ చేసుకున్నారు, దాన్ని ఎక్స్పోజ్ చేసారు మీరు ఎన్విరాన్మెంట్ కంటే, అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ రాగలుగుతుంది. సో వూండ్ని మీరు ప్రాపర్గా చూసుకోకపోతే ఎట్ హోమ్, అంటే వేసిన కుట్ల గాయాలని వాటిని టైం కన్నా ముందే దానికి బ్యాడ్ థింగ్స్ టచ్ కావడం, ఎక్స్పోజ్ కావడం, అన్క్లీన్ సర్ఫేస్ ఎక్స్పోజ్ కావడంతో అవుతుంది. ఇది కాకుండా ఫుడ్ త్రూ అవుతుందా అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద నెంబర్ 1 థింగ్. సెకండ్ థింగ్, స్మోకర్స్ అయితే స్మోకింగ్ బంద్ చేయాలి. బాగా అండర్ వెయిట్ ఉండరు, అండర్ నరిష్డ్ ఉన్నారా అంటే న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, కొంచెం హై ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల కూడా హీలింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ పప్పుకి చీమ్ రావడము, ఈ పల్లీలకు చీమ్ రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే దానివల్ల వస్తుందని ఇక్కడ మనకి ఎవిడెన్స్ లేదు. సో చీమ్ రానికి మెయిన్ థింగ్ జనరల్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, లోకల్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, ఆర్ సమ్ జనరలైజ్ డిజీజెస్ ఉండడం, వూండ్ కేర్ ప్రాపర్ లేకపోవడం, ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్లు ఉండడం. సో దీస్ ఆర్ ద థింగ్స్ మనం అవాయిడ్ చేయాలి. అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ దాన్ని కనుక్కోవాలి, అది ఉందని చీము. దాన్ని ఐదర్ సర్జికల్గా మనం డిబ్రైడ్ చేసి వాష్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మన బ్యాక్టీరియాని చంపేసే మెడిసిన్స్ వాడాలి దానికోసం. సో ఇది మనకి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ. సో మనకి ఎటువంటి తినాలంటే ఆపరేషన్ తర్వాత ఫస్ట్ థింగ్ హై ప్రోటీన్ డైట్ అని చెప్పిన. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్సెసివ్ మెడికేషన్ ఉంటాయి కాబట్టి సమ్ స్టమక్ ఇరిటేషన్ అవ్వచ్చు, సమ్ పెయిన్ రిలీవర్స్ వాటికి. సో హై అమౌంట్స్ ఆఫ్ స్పైసీ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. స్పైస్ ఎక్కువ ఉన్నాయి, కారం ఎక్కువ ఉన్నాయి. అండ్ తిరగానే పడుకోవడం అవాయిడ్ చేయండి. అంటే దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి ఎట్లా ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు చాలా టైం బెడ్ మీద ఉంటారు. సో తిరంగానే హెవీ స్టమక్తో పడుకున్నారన్నా కూడా ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ వచ్చి కూడా సమ్ సార్ట్ ఆఫ్ స్టమక్ బర్నింగ్ రాగలుగుతుంది. సో ఈ థింగ్స్ కొద్దిగా అవాయిడ్ చేయాలి మీరు. అదర్ దెన్ దట్ ఒక స్పెసిఫిక్ ఫుడ్ గ్రూప్ అవాయిడ్ చేయాలని అయితే ఎవిడెన్స్ ఎక్కడ లేదండి. ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్ సర్జరీకి రిలేటెడ్. మీకు అబ్డామినల్ సర్జరీ అయింది, అటువంటివి అయిందంటే మీకు చేసిన సర్జరీ ఫస్ట్ చెప్తారు ఇట్లాంటివి తినాలి, ఇట్లాంటివి తినొద్దని. సో ఇది ఒక మనకు ఓవర్వ్యూ. ఇది మనకి ఇది తింటే ఇది వస్తుందా అనేది, దాని గురించి ఏం తినాలి ఒక సర్జరీ అయిందండి దాని గురించి ఇది మనకి ఒక బ్రీఫ్ ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినాం. థ్యాంక్ యూ.